హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు రౌండ్ డిజైన్లో ఒక డిఫరెంట్ డిజైన్ చూపిస్తా అండి. ఫస్ట్ బేసిక్ చైన్ మాత్రం వేసుకోవాలి. ఇలా ఒక 6 వేసుకొని మళ్ళీ రౌండ్గా పెట్టుకోవాలి. ఇలా మొత్తం వేసుకోవాలి ఫస్ట్. ఇలా మొత్తం ఈ రౌండ్ మొత్తం ఫిల్ చేయాలి. ఇలా మొత్తం ఇవి 20 ఉన్నాయి. 20 వేసుకుని ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఇలా చూడండి, ఇలా రౌండ్గా చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే చైన్ వేసుకోవాలి. ఇక్కడ ఒక 10 వరకు చైన్ వేసుకోవాలి. ఇలా సింగిల్ చైన్ వేసి ఇక్కడ 2 తర్వాత అటాచ్ చేయాలి. ఇక్కడ ఇలా చూసారు కదా, ఈ చైన్ ఇలా అటాచ్ చేయాలి. మళ్ళీ 10 వరకు వేసుకోవాలి చైన్. మళ్ళీ 2 తర్వాత ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ 10 వేసుకోవాలి. వన్ 2 తర్వాత ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇలాగే స్టార్టింగ్ పాయింట్ వరకు అటాచ్ చేసుకోవాలి చైన్స్ అన్నీ వేసుకొని. చూసారుగా ఇలా వస్తుంది. ఇలాగే మొత్తం ఇక్కడ వరకు అటాచ్ చేసుకోవాలి. చూసారుగా ఇలా మొత్తం ఫిల్ చేసుకుని ఈ లాస్ట్ది ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ కట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఈ పై రింగ్ నుంచి వేసుకోవాలి, స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి. ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ 4 వేసాను కదా, వేసిన తర్వాత ఇక్కడ సింగిల్ చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 4 వేయాలి. మళ్ళీ ఇందులో 4 వేసుకోవాలి. నెక్స్ట్ సింగిల్ లైన్ చైన్ అంతే. మళ్ళీ ఈ పెటల్లో 4 వేసుకోవాలి.
చూసారు కదా ఇలా వస్తుందన్నమాట. ఇలా ఒక్కో దానిలోంచి 4 వేసుకోవాలి. ఇలా మొత్తం ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ దీనికి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ రౌండ్లో ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా ఇది ఇక్కడ ఈ మధ్యలోంచి తీసుకోవాలి. ఫస్ట్లో 4 వేసాం కదా, ఇప్పుడు 5 వేయాలి. అలా పెంచుకుంటూ వెళ్ళాలి వెళ్ళే కొలది. ఇలా ఇక్కడ పెంచుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఒక 2 చైన్లు వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా ఒక్కొక్కటి పెంచుకుంటూ వేసుకోవాలి. ఫస్ట్ రౌండ్లో 4 వచ్చినాయి కదా, సెకండ్ రౌండ్లో 5 వస్తాయి. ఇక్కడ మళ్ళీ 2 చైన్లు వేసుకోవాలి. ఈ 4 తర్వాత ఇక్కడే 2 వేసుకోవాలి. చూడండి, ఫస్ట్ లైన్ 1 2 3 4, సెకండ్ లైన్ 5 1 2 3 4 5 ఇలాగా వెళ్ళే కొలది పెరుగుతూ ఉంటుంది. ఈ లైన్ ఇలాగే కంప్లీట్ చేసుకోవాలి. ఇలా సెకండ్ రౌండ్ అయిపోయింది కదా, ఇప్పుడు థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ 5 వేసాం కదా, ఇక్కడ నుంచి 6 వస్తాయి. ఈ వెళ్ళే కొలది ఏమవుతుందంటే డిజైన్ ఇలా క్రాస్గా ఈ షేప్లో వస్తుంది. ఇది ఇంకాస్త ఎక్కువ వేసిన తర్వాత మీకు డిజైన్ క్లియర్గా కనిపిస్తుంది. చూపిస్తాను. ఇలా మొత్తం మనకి ఎన్ని రౌండ్లు కావాలంటే అన్ని రౌండ్లు అల్లుకోవాలి. సైజుని బట్టి మనం ఇలా ఎంతైనా వేసుకోవచ్చు. జస్ట్ నేను మీకు ఈ చిన్నదే చూపిస్తుంది, అంటే మీకు ఈజీగా అర్థం అవడం కోసం. ఇంక ఇలా అల్లుకుంటూ వీటిని పెంచుకుంటూ వెళ్ళడమే. సపరేట్గా పెంచాల్సింది కూడా ఏమీ లేదు. లాస్ట్లో 2 వేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా అవే పెరిగిపోతూ ఉంటాయి. చూడండి, ఇలా ఉంటుంది షేపు. డిజైన్ చూసారు కదా, ఇలాగా వింగ్స్ టైప్లో ఉంటుంది. ఇలా క్రాస్గా వస్తుంది. ఇలా వెళ్ళే కొలది ఏంటంటే ఇంకా పెద్దది వస్తుంది ఇది డిజైను. ఈ షేప్ మీకు దీనిలో తెలియకపోయినా ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, గ్యాప్స్లో తెలుస్తుంది షేపు. చూడండి, ఇలాగే ఎంత పెద్ద సైజ్ అయినా అల్లుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.